నమస్తే. ఇక్కడ వస్తువులు ఎలా సృష్టింపబడతాయో తెలుసుకోవాలి. ఇదే ఆకర్షణ నియమంలో అతి కీలకమైన విషయము. అయితే ఆత్మ చైతన్యంలో నుంచి ఎరుక కలిగింది, ఎరుకలోంచి సంకల్పం కలిగింది, సంకల్పంలో నుంచి శక్తి కణాలు, అణువులు, పదార్థాలు కలిసి వస్తువులుగా ఏర్పడ్డాయి. ఇక్కడ ఆత్మ, చైతన్యము, సంకల్పము, అణువులు, పరమాణువులు, పదార్థాలు, వస్తువులు. వెనుకకు వస్తే వస్తువులు, పదార్థాలు, పరమాణువులు, అణువులు, సంకల్పం, చైతన్యం, ఆత్మ. ఈ రెండింటిని గమనిస్తే సమస్తము సృష్టించబడడానికి కారణం ఆత్మ అనే భగవంతుని యొక్క సంకల్పం నుండి జరిగింది. అయితే వస్తువులు, పదార్థాలు, అణువులు, సంకల్పం గురించి తెలుసు, కానీ మూలమైన ఆత్మ గురించి, చైతన్యం గురించి తెలియదు. భౌతిక శాస్త్రం కూడా ఇప్పటి వరకు వస్తువులు, పదార్థాలు, శక్తి కణాలు, అణువుల గురించి వివరించింది. ఇప్పుడిప్పుడే సంకల్పం గురించి వివరిస్తుంది. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ఎప్పుడో మూలమైన ఆత్మ గురించి, భగవంతుడి గురించి, చైతన్యం గురించి ఎప్పుడో వివరించింది. అయితే ఈశ్వరుని యొక్క సంకల్పం నుండి సమస్తము ఉద్భవించింది, ఏర్పడింది అని తెలుసుకోవాలి. అయితే ఈ ముఖ్య వివరంగా చెప్పాలంటే సమస్తము సృష్టి ఉత్పత్తికి కారణము భగవంతుని యొక్క సంకల్పం వల్లనే. అలాగే మనిషి కూడా తనకు కావలసిన వస్తువులను సృష్టించుకోవాలంటే సంకల్పం వల్లనే సృష్టించుకుంటాడు. సంకల్పం వల్లనే సమస్తము సృష్టించబడుతుంది. అయితే సంకల్పము అనగా ఆలోచననే. థ్యాంక్ యూ.